नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारि निर्विशेष शून्यवादी पश्चात्तादेशतारि जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवशादि गौर भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण శ్రీనామామృతం కీ జాయ్. హరే కృష్ణ. మీ దగ్గర మధ్యలీల పుస్తకం ఉంటే చూడండి. మధ్యలీల 15వ అధ్యాయం 110వ శ్లోకం. మధ్యలీల 15వ అధ్యాయం 110 శ్లోకం. కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామాలు ప్రభు. చదవండి మా భావం ప్రభు. శ్లోకం కూడా చదవండి. ఆకృష్ణి కృతచేతసాం సుమనసాముచ్చాటనం చంహసాం ఆచండాల మూకలోక సులభో వశ్యస్య ముక్తిశ్రియః నో దీక్షాం నచ సత్క్రియాం నచ పురచార్యాం మునాగీక్షతే మంత్రోయం రసనా శృగేవ ఫలతి శ్రీకృష్ణ నామాత్మకః. హరే కృష్ణ ప్రభు. సరిగ్గా రావడం లేదు. భావం చదవండి. శ్రీకృష్ణ నామము పలువురు సాధువులకు పరమోదారులకు అత్యంత ఆకర్షణీయము అయినది. అది సకల పాపనాశిని. అదెంత శక్తివంతమైనదంటే ఒక్క మూగవాడికి తప్ప చండాలునితో సహా సర్వులకు లభ్యమై ఉన్నది. కృష్ణనామము మోక్షైశ్వర్యాన్ని నియంత్రించేది, సాక్షాత్తుగా శ్రీకృష్ణునితో సమానమైనది అయి ఉన్నది. మనిషి తన నాలుకతో దీనిని ఉచ్చరించగానే శీఘ్రమే ఫలితాలు కనబడతాయి. ఈ నామజపము దీక్ష పైన గాని, పుణ్యకార్యాలు లేదా దీక్షకు ముందరి పురచర్య విధానాలపైన గాని ఆధారపడదు. అటువంటి ఏ కలాపాల కొరకు అది వేచి ఉండనవసరం లేదు. అది పూర్తిగా స్వతంత్రమైనది. భాష్యం ప్రభు. ఈ శ్లోకము శ్రీల రూపగోస్వామి రచించిన నీతి పద్యాల గ్రంథము పద్యావళిలోనిది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. చూసుకోండి, ఇంకా మిగతా భక్తులు మీ దగ్గర పుస్తకం ఉంటే చూసుకోండి. చైతన్య చరితామృతం మధ్యలీల 15వ అధ్యాయం శ్లోకం 110. పుస్తకాలు అందుబాటులో ఉన్న వాళ్ళు చూసుకోండి. హరే కృష్ణ. సరే, ఇప్పుడు చదివిన దాంట్లో అది భావము. మొదటి వాక్యం చదవండి మా. మొదటిది కొంచెం కొంచెం చదవండి, దీనిలో చాలా వివరణలు ఉన్నాయి. సరే ప్రభు. శ్రీకృష్ణ నామము పలువురు సాధువులకు పరమోదారులకు అత్యంత ఆకర్షణీయము అయినది. చాలేమా. శ్రీకృష్ణ నామము పలువురు సాధువులకు పరమ ఉదారులకు అత్యంత ఆకర్షణీయం. సాధు అంటే ఎవరు? సాధువు ఏం చేయాలి? సాధువు యొక్క కర్తవ్యం ఏంటి అనేది ఇక్కడ చూడొచ్చు. సాధు నారద ముని, ప్రహ్లాద్ మహారాజు, ఇలాంటి గొప్ప గొప్ప సాధువులు, అన్నమాచార్య, త్యాగరాజు, సాధువులకు ఆకర్షణీయమైనది. దేన్ని చూసి ఆకర్షితులు అవుతారు సాధువులు? మొట్టమొదటి సాధువు అంటే ఏంటి? ఆయన జీవితం పూర్తి భగవంతుడి యొక్క నామాన్ని, భగవత్ కథను 10 మందికి పంచడానికి జీవితము ఇచ్చేస్తుంటారు. అలా జీవితమే భగవత్ కథ, భగవన్నామం. అలాంటిది ఇక్కడ నారదముని, సుఖదేవ గోస్వామి, పరీక్షిత్ మహారాజు, పాండవులు, ప్రహ్లాద్ మహారాజు, కుంతీదేవి, అంటే గొప్ప గొప్ప వాళ్ళు సమాజ శ్రేయస్సు కొరకే వాళ్ళు
వాళ్ళ జీవితం అంతా కూడా. మరి సమాజ శ్రేయస్సు అంటే ఏంటి? నిజమైన శ్రేయస్సు ఏంటంటే ఇక్కడ పరమ ఉదారులకు అని భగవంతుడి నామము సాధువులకు అత్యంత ప్రియమైనది. భౌతికమైన వ్యక్తికి ప్రియం ధనం, జనం, ఆహారం, నిద్ర, పదవి, ఇటువంటివి ప్రియం భౌతికమైనవి. అని సాధువుకు ప్రియం ఏంటి? హరినామం, హరికథ, హరి సేవ, ఇలాంటి. మరి ముఖ్యంగా 10 మందికి దీన్ని ఎలా పంచాలి? తన వరకు తను సంతృప్తి చెందాడు సాధు. 10 మందికి ఇవ్వాలని చూస్తుంటాడు. కొంతమంది సాధువులు ఉంటారు, వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటుంటారు. వాళ్ళని భజనానంది అంటారు. అంటే వాళ్ళు భగవత్ సేవ చేసుకుంటుంటారు వాళ్ళ వరకు. ఇంకొక వర్గం వాళ్ళు ఉంటారు గోష్ఠి ఆనంది. గోష్ఠి అంటే దీన్ని 10 మందికి చెప్పడము, చర్చించి కొత్త వాళ్ళని భక్తులుగా చేయటం. ఇది ఇంకొక రకం. 2 రకాలు ఉంటారు భక్తులు. ఇక్కడ నారదముని లాంటి గొప్ప భక్తులు ఏం చేస్తుంటారు? ఎప్పుడు వాళ్ళు నామం చేయడమే కాకుండా ఇతరులకు కూడా ఆ నామం చేరాలని ప్రయత్నం చేస్తుంటారు, ప్రచారం చేస్తుంటారు. అందుకు చూడొచ్చు, నారదముని ప్రహ్లాద్ మహారాజుకు గురువు, తర్వాత వాల్మీకి గురువు, తర్వాత మృగారి ఆయనకు గురువు, ధ్రువ మహారాజుకి గురువు. ఎంతో మందికి నారదముని నామం ఇచ్చారు, హరినామం. ఆయన చేతిలో ఏముంటుంది? వాయిద్యం ఉంటుంది, వీణ. తంబూరానా? వీణ తంబూరా. ఇప్పుడు రాధికా రమణ, నారదముని బజాయ వీణ. వీణ అని కూడా పిలుస్తారు, వీణ కూడా ఉండొచ్చు. నారదముని బజాయ వీణ, రాధికా రమణ నామ. ఇది పాట గుర్తుందమ్మా ఎవరికైనా? నారదముని బజాయ దానికి నారదముని బజాయ వీణ. చెప్పండి. వస్తుంది ప్రభుజీ. నారదముని నారదముని భజయ రాధికా రమణ నామే. వీణనే కదా మా అక్కడ ఉండేది? అవును ప్రభు. ఓకే. అయితే తంబూరా అంటారు కొన్నిసార్లు, వీణ కూడా ఉంది. భక్తినోద్ ఠాకూర్ రాశారు, రాధికా రమణ నామే. రాధికా రమణ అంటే హరే కృష్ణ, రాధికా రమణ్ హరే కృష్ణ అంత. రాధికా రమణ అంటే హరే కృష్ణ. నారదముని ఎప్పుడు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని తన వీణ మీద లేదా తంబూరా అనుకోండి, వీణ వాయిస్తూ పాడుతూ ఆనందంగా ఉంటారు. ఉండడమే కాదు, 10 మందికి ఇస్తారు. ఇప్పుడు చదివిన శ్లోకంలో సాధువులకి, పరమ ఉదారులకి ఆకర్షణీయమైనది హరినామం. పరమ ఉదారులు అంటే ఎవరు? ఉదారత అంటే ఏం? ఉదారత అంటే నలుగురికి చాలా, అది విచక్షణ లేకుండా నలుగురికి సహాయం చేయాలి అనేటువంటి వాళ్ళను ఉదారులు అంటారు. భౌతికమైనటువంటి సహాయం చేయటం తాత్కాలికం. అది బట్టలు ఇవ్వటము, ఆహారం ఇవ్వటము, స్కూల్ ఫీజులు కట్టి చదివించడము, స్కాలర్షిప్ ఇవ్వటము, ఆసుపత్రులు కట్టించడము, మందులు ఉచితంగా ఇవ్వటము, వృద్ధాశ్రమాలు నడపటము, ఇవన్నీ మంచిదే భౌతికంగా. ఉదారం అని పిలుస్తారు ఇలాంటి వాళ్ళని. అలా చేసే వాళ్ళని ఉదారులు అంటారు. కానీ ఇక్కడ ఏంటి? పరమ ఉదారులు అన్నారు. పరమ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి ఏంటివి? ఆహారము, బట్టలు, ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించే, ఇవంతా ఉదారం. పరమ అంటే శరీరానికి కాకుండా శాశ్వతమైనటువంటి ఆత్మ కోసం చేసేటువంటిది పరమ ఉదారం. అందుకు గొప్ప సాధువులు పరమ ఉదారులు. ఆత్మ ఎందుకు ఇన్ని కష్టాల్లో చిక్కుకుంది? వచ్చి కృష్ణుని వదిలేసి వచ్చి ఇన్ని కష్టాల్లో చిక్కుకుంది. శరీరం స్వీకరించడం, దానివల్ల ఆకలి, దానివల్ల సమస్యలు, దానివల్ల ఇన్ని రకాల వృద్ధాప్యము, దానివల్ల అనాథాశ్రమాలు, చదువు కావాలి, పాఠశాలలు కావాలి, రోగాలు వచ్చాయి, ఆసుపత్రులు కావాలి, శరీరం ఉంది, వస్త్రాలు కావాలి, అన్ని శరీరం గురించే చూడండి. శరీరం లేకుంటే నీకు పాఠశాలలు, శరీరం లేకుంటే ఆసుపత్రులు,
ఈ శరీరం లేకుంటే వృద్ధాశ్రమాలు, ఈ శరీరం లేకుంటే అనాథాశ్రమాలు ఇవన్నీ ఉండవు కదా. అందు గురించి ఇక్కడ ఏం చెప్పారు? పరమ ఉదారులు, చాలా విశాలమైనటువంటి హృదయం. అంటే జీవుడు ఈ శరీరం తీసుకున్నాడు, దీనివల్ల కష్టాల్లో ఉన్నాడు అని గుర్తించి ఆ జీవుడిని ఎలా బయటపడేయాలి అని ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళు పరమ ఉదారులు. మరి ఎవరు ఆ పరమ ఉదారులు? ఏం చేస్తుంటారు అంటే హరినామాన్ని అందరికి పంచుతుంటారు. కృష్ణుడితో సంబంధం మర్చిపోయాము, తిరిగి ఆ సంబంధం నెలకొల్పేదే పరమ ఉదారమైనటువంటి కార్యక్రమం, పరమ కరుణా కార్యక్రమం. జీవేదోయ కృష్ణనాం సర్వధర్మసార్. జీవుల పట్ల దయ చూపించడం అంటే వాళ్ళ శరీరాన్ని కోసం చేసేటువంటి కార్యక్రమాలు కాదు. జీవుడి పట్ల దయ చూపించాలి, శరీరం పట్ల కాదు. శరీరం పట్ల అప్రయత్నంగానే శరీరానికి అన్ని సమకూరుతాయి. నువ్వు భక్తి ఎప్పుడైతే ఇస్తావో ఇతరులకి హరినామము, వాళ్ళకి అప్రయత్నంగానే వాళ్ళ శారీరక అవసరాలు, వాళ్ళు పెద్దగా కష్టపడకుండానే చాలా సరళమైనటువంటి కార్యక్రమంతోనే వాళ్ళ జీవిత అవసరాలు తీరిపోతాయి. అయితే జీవుడికి కావలసినటువంటిది జీవే దయ, జీవుల పట్ల దయ చూపించాలి, హరినామం ఇవ్వాలి జీవులకి. అది ఇక్కడ పరమ ఉదారులకు అనే పదం వాడారు ఇక్కడ. మన ఇస్కాన్ ఉండేదే పరమ ఉదారులను తయారు చేస్తుంది ఇస్కాన్. హరే కృష్ణ. తర్వాత అదేం చదవండి. హరే కృష్ణ ప్రభు. అది సకల పాపనాశిని. అదెంత శక్తివంతమైనదంటే ఒక్క మూగవాడికి తప్ప చండాలునితో సహా సర్వులకు లభ్యమై ఉన్నది. చాలేమ్మా. ఇక్కడ ఏం చెప్పారు? సర్వులకు లభ్యమై ఉన్నది. సర్వులకు అంటే చిన్న పిల్లలు చేయొచ్చు, మహిళలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు, యువతి యువకులు, వృద్ధులు, వ్యాపారస్తులు, రైతులు, గృహిణులు, ఉద్యోగస్తులు, వీళ్ళు వాళ్ళు, వీళ్ళకి అర్హత ఉంది, వీళ్ళకి అర్హత లేదు, వీళ్ళే చేయాలి, వీళ్ళు చేయకూడదు, ఈ దేశం వాళ్ళే చేయాలి, ఈ దేశం వాళ్ళు చేయకూడదు, పలాని కులం వాళ్ళు చేయాలి, పలాని కులం వాళ్ళు చేయకూడదు, ఆ ధనికులే చేయాలి, పేదవాళ్ళు చేయకూడదు, మంచి చదువు వచ్చిన వాళ్ళే చేయాలి, చదువు రాని వాళ్ళు చేయకూడదు, ఇలాంటివి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. అది ఇక్కడ సర్వులకు. చండాలురకు అంటే చాలా దిగజారిపోయిన వాళ్ళు కూడా నామం చేయవచ్చు, చేసే అవకాశము ఉంది. కానీ ఇతర ఆధ్యాత్మిక విధానాల్లో ధ్యానం చేయాలంటే కొంతమందికి అర్హత ఉంటుంది, పూజ చేయాలంటే కొంతమందికి అర్హత ఉంటుంది, శాస్త్రాలు చదవాలంటే కొంతమందికి అర్హత ఉంటుంది, అవకాశం ఉంటుంది. కానీ హరినామం మాత్రం ఎటువంటి విచక్షణ లేకుండా అందరికీ కూడా అవకాశం కల్పిస్తుంది. హరినామం అందరూ కూడా, దేశ కాల పరిస్థితి, వయస్సు, విద్య, ధనము, ఎటువంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ హరినామం చేయొచ్చు. ప్రతి ఒక్కరు భగవంతుడితో తమకు గల సంబంధాన్ని తిరిగి పెంపొందించుకొని ఆనందంగా ఉండొచ్చు. ఇది జీవుల పట్ల చూపించేటువంటి దయ. జీవేదయ కృష్ణనాం సర్వధర్మసార్. ప్రతి ఒక్కరికి అర్హత ఉంది హరినామం చేయడానికి. అది ఇక్కడ ముఖ్యంగా చూడొచ్చు. సర్వులకు అని చెప్పి ఏమి ఇచ్చారు కదా, చండాలురు. చండాలురు అంటే చాలా దిగజారిపోయినటువంటి అలవాట్లు, అటువంటి వాళ్ళు కూడా హరినామం చేయవచ్చు. అటువంటి కుటుంబంలో పుట్టిన వాళ్ళైనా సరే హరినామం చేయవచ్చు. అంత కరుణావతారం భగవంతుడి యొక్క నామావతారం, కరుణావతారం. శ్రీ విగ్రహ రూపమే కరుణావతారం. ఇంకా భగవంతుడు నామరూపంలో పరమ కరుణావతారం. శ్రీ విగ్రహ ఆరాధన కూడా కొంతమంది చేయలేకపోవచ్చు, అవకాశం ఉండకపోవచ్చు, ఉన్నా చేయలేకపోవచ్చు. కానీ ఈ నామారాధన, నామాన్ని ఆరాధించడము ఎవరైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఏ స్థితిలో ఉన్న వాళ్ళైనా చేయొచ్చు. అందు గురించి ఇప్పుడు చదివిన దాంట్లో సర్వులకు అందరికీ అవకాశం ఇవ్వబడింది.
అందరికీ అంటే ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు. అది చైతన్య మహాప్రభు గారు. పృథివీ త్యాచే యథా నగరాది గ్రామం. భూమి మీద ఉన్నటువంటి అన్ని నగరాలు, అన్ని పల్లెలు, అన్ని పట్టణాలు, అన్ని మహానగరాలలో నా పేరు ప్రచారం అవుతుంది. అందరూ నన్ను ఆశ్రయిస్తారు. ఇక్కడ ఎటువంటి విచక్షణ లేకుండా మహాప్రభు అందరికీ అవకాశాన్ని కల్పించాడు. అది ఇప్పుడు చదివిన దాంట్లో అందరికీ, సర్వులకు అని ఇచ్చారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మన మన స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, మన పరిచయం ఉన్న వాళ్ళు, ఎవరైనా సరే వాళ్ళ యొక్క సామాజిక, ఆర్థిక స్థితులు చూడకుండా, ఎటువంటి చూడకుండా అందరికీ హరినామం గురించి చెప్తూ ఉండాలి. ఇది నిజంగా మన హృదయాన్ని చాలా విశాలంగా చేస్తుంది. 10 మందికి ఎప్పుడైతే చెప్తూ ఉంటామో హరినామం గురించి, హరికథ గురించి, మనలో ఉన్నటువంటి ఆ అది హృదయంలో ఉన్నటువంటి సంకుచితత్వం అంటారు. కొంతమంది గురించి ఆలోచించడం, నా వరకే ఆలోచించుకోవడం, నా కుటుంబం గురించి ఆలోచించుకోవడం, నా జాతి వరకే, అలా కాకుండా హృదయం చాలా విశాలమవుతుంది, పరమ ఉదారులమవుతుంది. మనం ఉద్ధరింపబడి అందరూ చూడు అందరూ గుర్తించేలాగా తయారవుతారు. చూడండి వీళ్ళ వల్ల ఎంతమంది భక్తి మార్గంలోకి వచ్చారు, ఎంత ఆనందంగా ఉన్నారు, ఎప్పటికీ మర్చిపోలేరు అన్నమాట. మిగతా సహాయం ఏం చేసినా కూడా తాత్కాలికంగా శరీరానికి అది ఉదారత్వం అనిపించుకోవచ్చు, కానీ పరమ ఉదారం కాదు. అది తాత్కాలికమే. వాళ్ళు మళ్ళీ ఆ శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ జన్మ, మళ్ళీ కష్టాలు, మళ్ళీ అది. కానీ భక్తి మార్గాన్ని మనం ఇచ్చామంటే, వాళ్ళకి అందిస్తే, వాళ్ళు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. శాశ్వతమైనటువంటి సహాయం అది, శాశ్వతమైనటువంటి ఆ, ఆ నిధి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. మనకు కూడా ఎవరో ఇచ్చారు అలానే పరమ ఉదారులు, మహాప్రభుని అనుసరించేటువంటి ఉదారులు, ప్రభుపాదను అనుసరించేటువంటి ఉదారులు, పరమ ఉదారులు. ప్రభుపాద మనం కోరుకుంటున్నారు, మనం పొందింది ఇతరులకు ఇవ్వాలి. కాబట్టి హరినామము ఎవరెవరు చేయొచ్చు అంటే అందరూ చేయొచ్చు, అన్ని ప్రాంతాల్లో వాళ్ళు చేయొచ్చు, అన్ని వేళలా చేయొచ్చు. ఎటువంటి కఠిన నియమ నిబంధనలు లేవు, ఎటువంటి ఈ అర్హతలు ఉన్న వాళ్ళే చేయాలనేది కూడా లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మీకు ఏమైనా ఒకటి రెండు ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఈరోజు కొంచెం తొందరగా ముగించినట్టు. హరే కృష్ణ. మీకు ఎవరికైనా ప్రశ్నలు హరే లేదా మీ కృష్ణ అనుభవాలు లేదా చెప్పండి. ఇంతకు ముందు మీరు ఒక క్లాస్ లో చెప్పారు ప్రభుజీ, భగవంతుడు చెప్పండి. మన అన్ని జీవుల నుండి మనకు సూచనలు ఇస్తూ ఉంటారు. అంటే కొంతమంది భగవత్ పరంగా ఉంటే వాళ్ళకి అటువంటి సంబంధించిన సూచనలు ఇస్తారు, కొంతమంది రజోగుణంలో ఉంటే వాళ్ళకి అటువంటి సూచనలు ఇస్తారు అని చెప్పారు. అలా ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ స్వభావం బట్టి సూచనలు ఇస్తారు అని చెప్పారు. అప్పుడు మనకు వచ్చిన సూచన, అది మన ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది ఆ సూచన కరెక్టా రాంగా, మనం తీసుకున్న నిర్ణయము కరెక్టా రాంగా ఎట్లా తెలుస్తుంది ప్రభుజీ? హరే కృష్ణ. ఏమో మనకు వచ్చిన సూచన, ఇప్పుడు మనకు వచ్చిన సూచన, ఇప్పుడు మనకు ఏదైనా సపోజ్ ఒక ప్రాబ్లం వచ్చి ఉంటుంది, అప్పుడు భగవంతుడు మనకు లోపల నుంచి హింట్ ఇస్తారు. అప్పుడు ఆ సిచ్యువేషన్ అంటే మనకు మన స్వభావాన్ని బట్టి ఇస్తారని చెప్పారు. ఒక భగవత్ సంబంధం ఉంటే భగవత్ పరంగా వస్తుంది, కొంతమంది రజోగుణంలో ఉంటే వాళ్ళకు అటువంటి సూచన, ఎవరికి వాళ్ళ యొక్క గుణాలను బట్టి సూచన ఇస్తుంటారు అని చెప్పారు. అంటే మనకు వచ్చిన సిచ్యువేషన్స్ ను బట్టి ఆ సూచన కరెక్టా రాంగా, మనం తీసుకున్న నిర్ణయం కరెక్టా రాంగా అని ఎలా తెలుస్తుంది ప్రభుజీ? ఖచ్చితంగా మన పైన ఒకరు ఉండాలి, మా గురువు సాధు శాస్త్రం ఉంటేనే అర్థమవుతుంది. ఓకే. లేదంటే మనం కొన్నిసార్లు మనసు చెప్పింది మనకి ఎక్కువ మనసు చెప్పిందే వింటుంటాం. అయితే పరమాత్మ ఇస్తాడు సూచన, ఎప్పుడు తెలుసు. మనం మొండి చేస్తాం కొన్నిసార్లు ఉదాహరణకి ఏదో దొంగతనం చేయడం మంచిది కాదు, వ్యభిచారం చేయడం మంచిది కాదు అనేది అనిపిస్తుంటుంది తప్పు చేసే వాళ్ళకి. దొంగతనం చేయకూడదు అని అనిపిస్తుంది, కానీ నేను చేసి తీరాలి
అని అతను తమో గుణంలో ఆలోచిస్తూ ఉంటే రజోగుణంలో, సరే నువ్వు అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళు, బ్యాంకు సెక్యూరిటీ నిద్రపోతుంటారు. ఈ ఈ ఐడియా ఇచ్చేది ఎవరు అంటే పరమాత్మ. అయితే ముందైతే చెప్తాడు వద్దు, దొంగతనం చేయొద్దు అని. అది వినం మనం. ఉమ్, అటువంటి అప్పుడు ఇస్తాడు. అయితే ఇది భగవంతుడు ఇచ్చాడో సూచన అంటే ఎవరిచ్చి, చిన్న చీమ నుంచి బ్రహ్మ వరకు పరమాత్మ నిర్దేశం లేనిది ఎవరు పని చేయరు, ఏ పని కూడా చేయలేరు. పల్లెల్లో చెప్తారు, శివుడి ఆజ్ఞ లేనిది చీమ అయినా కుట్టదని. అంటే భగవంతుడు అంటే వాళ్ళు సామెతలాగా చెప్తారు. అయితే చెడు పనులు చేయడానికి భగవంతుడు అనుమతి ఇచ్చాడా? ఇవ్వడు. జీవుడు మొండికేస్తాడు, నేను ఇది చేసి తీరాల్సిందే. సరే నీ ఇష్టం, చేసుకోపోయిదో ఇలా అయితే నువ్వే కష్టాలు పడాలని అలా ఇస్తాడు భగవంతుడు. స్వచ్ఛందంగా సంతోషంగా ఇచ్చేటటువంటిది కాదు. అయితే భక్తి చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి సూచన చాలా ఆనందంగా ఇస్తాడు భగవంతుడు. అయితే ఇది గురువు సాధు శాస్త్రం అంటే భక్తికి సంబంధించిన సూచనలు కూడా మనకు పరమాత్మ ఇచ్చాడు నాకు అని మనం చెప్పేంత స్థితి కాదు. మనకు గురువు సాధు శాస్త్రం పైన శాస్త్రాలు ఉంటాయి, గురువులు ఉంటారు, వైష్ణవులు ఉంటారు. వాళ్ళు దాన్ని ధృవీకరిస్తారు, అవును ఇది కరెక్టే, ఇలా చేయాలి. మనం సొంతం చేసేదానికి లేదు. అలాగే అర్థమైందా? ప్రభు. అర్థమైంది ప్రభు, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం ప్రభుజీ. చెప్పండి. ప్రభు ఇక్కడ శ్లోకంలో శ్రీకృష్ణ నామము అని చెప్పి ఇక్కడ ఆ. ఎంత శక్తి ఉందంటే, ఒక్క మూగవాడికి తప్ప చండాలురునితో సహా సర్వులకు లభ్యమై ఉన్నది అనేది కదా ప్రభుజీ. ఉమ్. అట్లయితే మూగవాళ్ళైనా సరే మీకు అంటే లోపలైనా స్మరించుకుంటూ ఉండే అవకాశం ఉంది కదా ప్రభు, ఒకటి. అట్లే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, జడభరతుడు మనం గమనించినట్లయితే ఆయన ఎప్పుడు కూడా అంటే మామూలుగా భాగవతంలో వస్తుంది కదా ప్రభుజీ, ప్రతిఘటించేవాడు కాదు, మౌనంగా అప్రమత్తంగా హరినామాన్ని స్మరించుకుంటూ ఉంటాడు. అది ఎట్లా అర్థం చేసుకుంటారు ప్రభుజీ? జడభరతుడు గురించి ఏముందంటే మూగవాడి లాగా అని ఉంది ఆయన గురించి వర్ణన. గుర్తించారు అక్కడ మూగవాడి లాగా అన్నారు, మూగవాడు అనలేదు జడభరతుడిని. ఓకే. మూగవాళ్ళు అంటే సాధారణంగా ఏంటి, వాళ్ళకి చెవుడు కూడా ఉంటుంది, ఓకే. వాళ్ళు వినలేరు, ఉచ్చరించలేరు. అందు గురించి వాళ్ళకు తప్ప అందరికీ అందుబాటులో ఉంది అని చెప్పారు. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఇంకెవరికైనా ఉన్నాయా ప్రశ్నలు? నామం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా మీ అనుభవాలు చెప్తారా? నిన్న మొన్న చెప్పని వాళ్ళు గత 2 తరగతులు కొంతమంది చెప్పారు, సంకీర్తన మొదలు పెట్టారు, మీ ఇళ్లలో మీకు అనుభవం ఎలా ఉంది అనేది. ఇంతవరకు చెప్పని వాళ్ళు ఎవరైనా చెప్పదలుచుకుంటే చెప్పండి, ఒకరిద్దరు. అందరికీ సంతోషం మీ యొక్క అనుభవం వింటే. కృష్ణ. హరే కృష్ణ. గతంలో చెప్పుకున్నాం కదా, జపం బాగా అవ్వాలి అంటే రాత్రి త్వరగా విశ్రాంతికి వెళ్ళాలి. శరీరానికి తగినంత విశ్రాంతి ఇస్తేనే మన ఉదయాన్నే జపం చక్కగా వినగలం. సరైన విశ్రాంతి లేకుంటే మనసు సహకరించదు తగినంతగా. అయితే శరీరానికి తగినంత విశ్రాంతి కూడా ఇవ్వాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎంత తొందరగా విశ్రాంతికి వెళ్తే అంత మంచిది. ఆరోగ్యానికి మంచిది, ఆధ్యాత్మికానికి చాలా చాలా మంచిది. ఇంకా
ఈ ఆధునిక జీవితంలో పడిపోయి రాత్రి 10, 11 వరకు కూడా మేలుకుంటూ భక్తులు కూడా ఉదయాన్నే జపంలో చాలా పోరాటం చేస్తుంటారు. జపం చేయలేక నిద్ర రాకున్నా కూడా మనసు సహకరించదు, నిద్ర తక్కువ కావడం ఇవన్నీ. కాబట్టి రాత్రి వీలైనంత త్వరగా శరీరాన్ని విశ్రాంతికి పంపించేయాలి. ఉదయం లేచి జపం బాగా చేయగలరు. లేదంటే పోరాటం జరుగుతూనే ఉంటుంది. విలువైనటువంటి జీవితాన్ని కోల్పోతాం, సమయం కోల్పోతాం. సమయం సర్దుబాటు చేసుకుంటూ రావాలి. ఒకేసారి సమయం సర్దుబాటు చేయలేకపోయినా ఒక్కొక్క వారంలో 5 నిమిషాలు 10 నిమిషాలు దాన్ని తగ్గించుకుంటూ త్వరగా విశ్రాంతికి వెళ్ళడం చేసుకుంటూ వస్తే క్రమక్రమంగా ఉదయం లేసేది కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం తొందరగా లేస్తూ రావచ్చు. ఆ విధంగా 1 నెల 2 నెలలు 3 నెలల తర్వాత మనకు చాలా తేడా తెలుస్తుంది. రాత్రిపూట శరీరానికి ఆయుర్వేదం ప్రకారం కూడా రాత్రిపూట శరీరానికి రాత్రి 12 లోపల ఇచ్చేటువంటి విశ్రాంతి చాలా చాలా ముఖ్యం. గొప్ప గొప్ప భక్తులు ఆచార్యులు కూడా 12 తర్వాత మేల్కొని ప్రచారం గురించి పుస్తకాలు రాయటము, ఎందుకు ప్రభుపాద విషయంలో కూడా చూడొచ్చు. భక్తినోద్ ఠాకూర్ విషయంలో ఆయన గృహస్థ జీవనంలోనే ఉన్నారు భక్తినోద్ ఠాకూర్. అయినప్పటికీ త్వరగా విశ్రాంతికి వెళ్ళేవారు. రాత్రి 12, 12:30 నిద్రలేసి ఆయన చేసేవారు. మనం 12:30కి లేవలేకున్నా కనీసం 3:30 అయినా లేస్తే కొంచెం జపం చేయడము అవి దానివల్ల ఉదయం ఆధ్యాత్మిక శక్తి పొందేదానికి అవకాశం ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ. ఇంకొక 2 నిమిషాలు ఉంది. మీకు ఎవరికైనా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు ఏదైనా. ఓకే. హరే కృష్ణ. శ్రీనామామృతం की जय, श्रील प्रभुपाद की जय, हरे हरे, हरे कृष्ण महामंत्र की जय.